హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధాని నగరానికి ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మరొక అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే టీటీడీ ఆధ్వర్యంలో సుమారు 260 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని అచ్చం కలియుగ వైకుంఠ తిరుమల తరహాలోనే తీర్చిదిద్దబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ రెండవ దశ పనులు అత్యంత వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ రెండవ దశ పనులకు ముఖ్యమంత్రి వర్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 27వ తారీఖున భూమి పూజ అయితే చేసినారు. ఈ దశలో ప్రధానంగా భక్తుల సౌకర్యార్థం భారీ మౌలిక సదుపాయాలనైతే నిర్మిస్తున్నారు. తిరుమల తరహాలోనే ఆలయం చుట్టూ విశాలమైన మాడ వీధులను నిర్మిస్తున్నారు. స్వామివారి వాహన సేవలు నిర్వహించడానికి ఇవి ఎంతో కీలకంగా ఉపయోగపడతాయి. ఇక ఆలయం తూర్పు దిశలో 7 అంతస్తుల ఎత్తైన మహారాజగోపురాన్ని నిర్మించబోతున్నారు. ఇది ఆలయ ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆధునిక హంగులతో కూడిన విశ్రాంతి భవనాలు మరియు యాత్రి నివాస్ నిర్మాణ పనులనేవి జరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని అందించేందుకు భారీ అన్నదాన భవనాన్ని కూడా అయితే నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే పవిత్రమైన పుష్కరిణి, అర్జిత సేవలు నిర్వహించేందుకు ప్రత్యేక మండపాలు, అద్దాల మండపము, వాహన మండపాలు సిద్ధమవుతున్నాయి మన వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద. ఇక రాజధాని కోసం భూములిచ్చిన 29,000 మంది రైతుల త్యాగానికి ప్రతిరూపంగా, అదేవిధంగా ఈ ప్రాంతం కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం రెండవ దశ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తెలిపేదే ఈ వీడియో. ఇవి నిర్మించడానికి తీసుకువచ్చిన కొండరాతి రాళ్ళు, అదేవిధంగా అక్కడ మహారాజ గోపురాలు నిర్మించడానికి తవ్విన గుంటలు, అక్కడ కాంక్రీటుతో అయితే పునాదులైతే వేసేసి మహారాజ గోపురం నిర్మించడానికి సిద్ధం చేసి ఉంచారు. ఇక ఈ రెండవ దశ పనులను నిత్యం పర్యవేక్షించడానికి సిఆర్డిఏ కమిషనర్, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఇవి నిర్మించడం జరుగుతుంది. ఇవి కానీ పూర్తయితే అమరావతి రాజధానికి ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుందనేసి అయితే చెప్పవచ్చు. ఇప్పుడు రెండవ దశ పనులు కూడా పూర్తయితే ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక నమూనాని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన ఫోటోనే మనం ఈ వీడియోలో ఒక సైడ్న చూపిస్తున్నది. అచ్చం అదే విధంగా అయితే ఇక్కడ ఈ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అనేసి చెప్పవచ్చు. ఇది రెండవ దశ పనులకు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీరు చూడవచ్చు. ఈ గుడి వచ్చేసరికి సీడ్ యాక్సిస్కి రోడ్డు పక్కనే, అదేవిధంగా విజయవాడ వెస్ట్ బైపాస్కి ఆనుకొనే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. సుమారు 25 ఎకరాలలో ఈ గుడి అయితే నిర్మించడం జరుగుతుంది. అటు ఆధ్యాత్మిక శోభ విరాజిల్లాలనే ఉద్దేశంతోనే భారీ టీటీడీ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం అయితే జరుగుతుంది. ఇంకా అమరావతి రాజధానిలో మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోవిందా గో